సో మచ్ ఫర్ యువర్ విషెస్ అండ్ ఓకే ఇప్పుడు బెక్కం వేణుగోపాల్ గారికి ఇచ్చేద్దాం మైక్. అందరికీ నమస్కారం. చాలా 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 సంతోషంగా ఉంది. ఈ ఈవెంట్ త్రినాథరావు ప్రొడ్యూసర్గా ఈ ఈవెంట్కి అంటే 2 సంవత్సరాల కింద మొదలైన సినిమా చేస్తున్నారు. త్రినాథ్ చాలా బాగా చేస్తున్నారు, బాగా వస్తుంది. అంటే కథ గురించి నాకు ముందు తెలుసు, చాలా బాగా వస్తుంది చేస్తున్నారని వింటున్నాను. బట్ నేను టీజర్ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత డెఫినెట్లీ చాలా సంతోషంగా ఉంది. త్రినాథ్ డెఫినెట్లీ ఈ సినిమా చాలా సక్సెస్ అవుతుంది. ముఖ్యంగా త్రినాథ్ విషయంలో మేము వయసుకు వచ్చాం సినిమా అప్పుడు. తను లక్ష్మణ్, త్రినాథ్ వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళిద్దరు కలిసి నాది అప్పుడు 4వ సినిమా రన్ అవుతుంది. ఆ టైంలో నన్ను పరిచయం అయినాక సార్ ఎలాగైనా లక్ష్మణ్ నాకు అంతకుముందే ఫ్రెండు, త్రినాథ్ని డైరెక్టర్గా చూడాలి, చాలా టాలెంటెడ్ అని అన్నప్పుడు నేను వేరే సినిమా చేస్తాను. తను వచ్చి తనను కలవడం, చాలా ఓపిక్గా 1.5 year జర్నీ చేసిన తర్వాత మేము వయసుకు వచ్చిన సినిమా స్టార్ట్ చేయడం. అది మళ్ళీ స్టార్ట్ చేసినాక 1 year తర్వాత ఆ సినిమా సక్సెస్ఫుల్గా రిలీజ్ అయ్యి చాలా సక్సెస్ఫుల్ అవ్వడం. అక్కడి నుంచి త్రినాథరావు మార్క్ స్టార్ట్ అయ్యింది. చాలా కష్టపడి, అంతకుముందు కింది నుంచి పైకి వచ్చే వాళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చే వాళ్ళు మన అందరి గురించి చెప్పుకుంటాం. త్రినాథ్ విషయంలో నేను కల్లారా చూసా, తను వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు. కానీ ఎప్పుడూ కూడా తన ఏమంటారు ఎథిక్స్ ఏది లూజ్ కాకుండా చాలా కష్టపడి స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ తన ఉన్న వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి అందరూ సపోర్ట్ చేస్తూ, ముఖ్యంగా ప్రొడ్యూసర్స్కి నేను తనతో మేము వయసుకు వచ్చాం, సినిమా చూపిస్తా మామ, నేను లోకల్ 3 సినిమాలు చేశా. అంటే ఎక్కడా కూడా ప్రొడ్యూసర్కి ఫుల్ సపోర్ట్గా ఉంటాం, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా. తను ఈ రోజు వరకు ధమాకాతో చాలా పెద్ద సక్సెస్లో తన కెరియర్ సాగింది. ఐఎమ్ చాలా అంటే నేను ఇంట్రడ్యూస్ చేశానా అని చెప్పాను, త్రినాథ్ నాకు అవకాశం ఇచ్చాడని చెప్తాను. ఎందుకంటే నన్ను అంత బాగా చేశాను నా కంపెనీకి సినిమాలు. కాబట్టి త్రినాథ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే నిన్ను చూసి, నీ జర్నీ చూసి నేను చాలా గర్వపడుతుంటా, ఎంతోమందికి ఎగ్జాంపుల్గా చెప్తుంటా. అలా నువ్వు ఎదుగుతున్న చాలా సక్సెస్ఫుల్గా మంచి పొజిషన్లో టైంలో మళ్ళీ ప్రొడ్యూసర్గా స్టెప్ చేసి ఒక మంచి కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి సినిమా చేయడానికి ముందుకు వచ్చావు. ఈ సినిమా నీ బ్యానర్ పెట్టి సినిమా మొదలుపెట్టి నీ సినిమా డైరెక్టర్గా నీకు ఎంత సక్సెస్ కెరియర్ ఎలా స్టార్ట్ అయ్యి ఎలా వెళ్తుందో అలాగే కొనసాగాలని అందరి సపోర్ట్ నీకు ఉంటుంది. అందరికి చాలా బాగా చూసుకుంటే అందరి సపోర్ట్ నీకు ఉంటుంది. డెఫినెట్లీ సక్సెస్ఫుల్గా వెళ్తుంది ఈ సినిమా. నీ జర్నీ కూడా సక్సెస్ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటూ మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తున్నా. ఆల్ ద వెరీ బెస్ట్ త్రినాథరావు నక్కిన నెరేటివ్స్. అలాగే ఈ సినిమా స్టోరీ అండ్ కెమెరామెన్ కార్తీక్ ఘట్టమనేని ఫుల్ సక్సెస్లో, ఇప్పుడు ఈగల్ సినిమా డైరెక్టర్ ఫుల్ సక్సెస్లో ఉన్నాడు. తను కూడా నేను ప్రేమ ఇష్కాదలనే సినిమాతో నా మొదటి సినిమా మా బ్యానర్లోనే కలిసి చేసాము. కాబట్టి కార్తీక్ ఈ సినిమా కథ చాలా బాగుందని విన్నాను, నాకు ఒకసారి లైన్ చెప్పాడు. డెఫినెట్లీ నువ్వు ఇచ్చిన ఈ కథ ఈ బ్యానర్కి వీళ్ళందరూ ఆర్టిస్టులకి చాలా మంచి హెల్ప్ అవుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్ కార్తీక్. అలాగే ఈ సినిమాలో కొత్తగా డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతున్న నిఖిల్, కార్తీక్ వాళ్ళ టీం. నిఖిల్ ఆల్ ద వెరీ బెస్ట్, చాలా బాగా చేసావని అందరూ చెప్తున్నారు. నీకు ఫస్ట్ సినిమా సక్సెస్ఫుల్ అవ్వాలి, నీ జర్నీ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే సినిమాలో నటించిన ఇంద్ర తను నీ గురించి చెప్తా, నెక్స్ట్ దాంట్లో ఇంకా ఎక్కువ చెప్తా. చాలా అంటే తెలుసు, తను మొత్తం చెప్పాడు. చాలా కష్టపడి అంటే ఓపిక్గా అన్నాడు కదా ఇందాక, ఒక సినిమా జరగకుండా మళ్ళీ ఇంకో సినిమా స్టార్ట్ అయ్యి జరిగి చాలా ఎమోషనల్గా నువ్వు జర్నీ చేసావు. కాబట్టి సినిమా నీ కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవుతుంది. అలాగే పాయల్ తను నాకు ఇంతకుముందు తెలుసు, అమ్మాయి చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తుంది, సినిమాలు చేస్తుంది. ఈ సినిమా కూడా తన కెరియర్లో మంచి సినిమా వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే సినిమాలు నటించిన అందరికీ, సలీం పేకు, అంజీ అండ్ మ్యాడీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వేణుగోపాల్ గారు. అండ్ ఎస్, ఇప్పుడు చందు మొండెట్టి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా.